అందరికీ నమస్కారం. దక్షిణ భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి వందల ఏళ్లపాటు అజేయంగా పాలించిన మొట్టమొదటి తెలుగు రాజులు ఎవరో తెలుసా? వారే శాతవాహనులు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన వీరి చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 217 నుండి క్రీస్తు శకం 174 వరకు దాదాపు 400 ఏళ్లపాటు దక్షిణాపథాన్ని పాలించిన గొప్ప రాజవంశం ఇది. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని ఏకం చేసిన మొదటి ఆంధ్ర రాజులు వీరే. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత స్వతంత్ర పాలన ప్రారంభించిన వీరి గురించి వాయు, మత్స్య పురాణాలు గొప్పగా చెబుతున్నాయి. ఈ వంశానికి మూలపురుషుడు శాతవాహనుడు కాగా రాజ్యాన్ని స్థాపించింది మాత్రం సిముఖుడు. వీరి మొదటి రాజధాని ప్రతిష్టానపురం. ఆ తర్వాత మన అమరావతి లేదా ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకున్నారు. వీరి అధికార భాష ప్రాకృతం, రాజలాంఛనం సూర్యుడు. అయితే కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం రాజభాషగా మారింది. ఈ వంశంలో అందరికంటే గొప్ప రాజు 23వ వాడైన గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన పరాక్రమాన్ని నాసిక్ శాసనంలో ఏక బ్రాహ్మణ క్షత్రియ దర్పమాన మర్దన అని కీర్తించారు. అసలు శాతవాహన అంటే అర్థమేమిటి? హాలుడి గాథా సప్తశతి ప్రకారం సింహవాహన అని, మరికొందరి ప్రకారం సప్తవాహన అని అర్థం. నానాఘాట్, నాసిక్ మరియు మేకదోని శాసనాలు వీరి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. మెగస్తనీస్ వంటి విదేశీ యాత్రికులు కూడా వీరి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. శాతవాహనులు మన ఆంధ్రుల చరిత్రకు బలమైన పునాది వేశారు. అయితే వీరు మన ఆంధ్ర ప్రాంతానికి చెందినవారని నిరూపించే బలమైన ఆధారాలేమిటి? ఆ వివరాలన్నీ మన తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మీ అందరి సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మరిన్ని వీడియోలు, ఆడియో క్లాసుల కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ అటు ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం.